హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా లైనింగ్ తీసుకున్నాను. ఫోల్డింగ్ మీద ఉందండి. ఓపెన్స్ అటువైపు, క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ముందుగా బ్లౌజ్ లెంత్ తీసుకోవాలండి. దానికోసం నేను బ్లౌజ్ లెంత్ 15.5 తీసుకుంటున్నానండి. ఆ 15.5కి హాఫ్ ఇంచ్ కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, హాఫ్ ఇంచు కలుపుకోవాలి. మనకి 15.5కి హాఫ్ ఇంచ్ కలుపుకుంటే 16 ఇంచెస్ అండి. ఇప్పుడు ఈ 16 ఇంచెస్‌ని మనం బ్లౌజ్ లెంత్‌గా పెట్టుకోవాలండి. హైట్ ఉంటే 16 ఇంచెస్ పెట్టుకోండి. హైట్ తక్కువ ఉంటే 15 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, 16 ఇంచెస్ పెడుతున్నాను బ్లౌజ్ లెంత్ ఖర్చులతో కలిపి. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత స్కేల్‌తో లైన్ గీసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా స్కేల్‌తో లైన్ గీసేసుకోవాలండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం షోల్డరు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, షోల్డర్ పెడుతున్నాను. 2.5 నెక్ పెట్టుకుంటానండి. 3 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటాను, సరిపోతుంది. మొత్తం 5.5 వస్తుందండి. అయితే ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నామండి. రెడీ అయ్యేసరికి 2.5 వస్తుందండి. ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ షోల్డర్ పెట్టాను. చూడండి, ఇక్కడ 2.5 నెక్ పెట్టుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడైతే మనకు మొత్తం కలిపి షోల్డర్ 5.5 వచ్చిందండి. ఆ 5.5ని ఇక్కడ సంక రౌండ్ కోసం పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా సంక రౌండ్ కోసం 5.5 పెట్టానండి. మనకి షోల్డర్ ఎంత వస్తుందో అంత సంక రౌండ్ కోసం పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ 40 ఇంచెస్. ఈ 40 ఇంచెస్ని 4 భాగాలు చేసుకోవాలండి. 4వ భాగం 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ని ఇక్కడ పెట్టేసుకోవాలి చెస్ట్ లూజ్ కింద. ఈ విధంగా చెస్ట్ లూజ్ ఎంత వస్తే అంత 4వ భాగం తీసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది, 4వ భాగం ఇక్కడ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇలా లైన్ గీసుకోవాలండి చెస్ట్ లూజ్ కింద. చూసారు కదా, చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడైతే మనకి వేస్ట్ లూజ్ కావాలండి. అయితే నేను చెస్ట్ లూజ్ ఎంత పెట్టానో వేస్ట్ లూజ్ కూడా అంతే పెట్టేసుకుంటున్నానండి. మనకి స్టిచ్చింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నడుం, కాబట్టి నేను ఎంత అయితే పెట్టుకుంటున్నానో అంతా ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఇలా లైన్ గీసేసుకున్నాను. ఇప్పుడైతే మనకు అసలు పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఖర్చు అండి. ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా 2 ఇంచెస్ పెట్టుకుని ఒక లైన్ గీసేసుకోవాలండి. మనకు ఖర్చు కూడా వచ్చేస్తుంది. అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చితే మట్టుకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు వీడియో చేసి పెడతానండి. ఇప్పుడైతే చూడండి, సంక దగ్గర 1.5 కార్నర్లో పెట్టుకోవాలండి. ఇలా 1.5 కార్నర్లో పెట్టుకుని చిన్న రౌండ్ ఇచ్చేసుకోవాలండి. మనకి సంక రౌండ్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా సంక రౌండ్ గీసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడైతే చూడండి, నెక్ అయితే షోల్డర్ జాయింట్ కోసమని 6 ఇంచ్ వదిలేసుకుంటున్నానండి. ఇలా 6 ఇంచ్ షోల్డర్ జాయింట్కి వదిలేసాక మనం నెక్ పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నాకు మొత్తం కలిపి 8.5 పెట్టుకుంటున్నానండి. చూడండి, 8.5 నాకు నెక్ కావాలి. 8.5 పెట్టుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీ నెక్ని బట్టి మీరు పెట్టుకోవచ్చండి. అయితే నేను ఇక్కడైతే బ్లౌజ్కి 8.5 నెక్ పెడుతున్నానండి. అంత పైకి కాదు, అంత కిందకి కాదండి, మీడియంలో పెట్టుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇలా లైన్ కొట్టేసుకోవాలి. ఇలా లైన్ కొట్టేసుకొని మనం కిందన 3 ఇంచెస్ పెట్టుకోవాలండి రౌండ్ కోసం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. 3 ఇంచెస్ రౌండ్ పెట్టుకుంటే మనకి రౌండ్ బాగా తిరుగుతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత చిన్న లైన్ కొట్టేసుకోవాలండి. ఇలా లైన్ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లైన్ గీసుకోవాలండి రౌండ్ కోసం. మొత్తం బాక్స్లా గీసుకోవాలండి. ఇలా బాక్స్లా గీసుకొని చూడండి, ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ 6 ఇంచ్ పెట్టుకోండి రౌండ్ కోసం అని, లేదా 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చండి. మన ఇష్టం, రౌండ్ ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ ఇచ్చుకుంటున్నానండి. అంతేనండి, సింపుల్గా మనం నెక్ రౌండ్ ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, సంక రౌండ్ 17 ఇంచులు వచ్చిందండి. ఆ 17 ఇంచులు అంటే 17 ఇంచెస్. ఆ 17 ఇంచెస్ని సగం చేస్తే 8.5 అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 8.5 వచ్చింది. ఈ 8.5 ఇక్కడ వచ్చిందో లేదో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ వదిలి మనం రౌండ్ కొలుచుకోవాలండి. అయితే 8 ఇంచులు వచ్చిందండి. మళ్ళీ కొలుచుకుంటున్నానండి, కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవడానికి. చూడండి, ఈ రౌండ్నే మనం కొలవాలి. ఇలా కొలుచుకుంటే మనకి 8.5 రావాలి. అయితే నాకు 8 ఇంచులు వచ్చింది కదా. చూడండి, ఇక్కడ పావించి మనం స్టిచ్చింగ్ చేస్తే 8.5 వస్తుందండి. మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ పావించి వదిలేసుకుని
రౌండ్‌ని కొలుచుకోవాలండి. అంటే ఆ పావించు మనం స్టిచ్చింగ్ చేసేసరికి 8:30 రెడీ అవుతదండి. చూడండి నాకు 8:30 వచ్చింది. ఆ పావించు స్టిచ్చింగ్ చేస్తే నాకు 8:30 వస్తది. సరిపోతుందండి రెడీ అయ్యేసరికి. ఇప్పుడైతే మనం సంక రౌండ్ కూడా కొలిచేసుకున్నాం కదండీ! ఇప్పుడైతే కటింగ్ చేసుకుందామండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేస్తాను చూడండి. అయితే చూడండి ఇక్కడ 40 సైజ్ బ్లౌజు కటింగ్ వీడియో బ్యాక్ పార్ట్ వివరంగా చూపించాను కదండీ! మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలనుకుంటే మటికి నాకు కామెంట్ చేయండి. నేను వీడియో తీసి పెడతానండి. సరేనండి. ఈ వీడియో గాని నచ్చితే మటికి లైక్ ఇవ్వడం మటికి మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే మటికి షేర్ కూడా చేయండి. సరేనా అండి. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో వివరంగా చూపిస్తానండి.